క్రిస్మసు 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 క్రిస్మస్ అంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ముఖవర్చస్సు దేవుని మహిమను ప్రత్యక్షం చేస్తుంది. ఆయన నిత్యుడు, తండ్రితో ఉన్నవాడు. దేవుని స్వరూపమే ఆయన. దేవుని మహిమ మూర్తి కట్టినవాడు యేసు. ఆ మహిమను మనకు చూపటానికి అవతరించాడు. పాపపు చీకటితో నిండి నిబిడీకృతమైపోయిన ఈ పాడు లోకానికి దేవుని ప్రేమ వెలుగును చూపటానికి వచ్చాడు యేసు. దేవుడు మనతో ఉండటానికి వచ్చాడు. ఇమ్మానుయేలు. యేసుక్రీస్తు దేవుని వాక్కు. దేవుని తలంపు మనకు వినబడింది. దేవుని స్వరూపం మనకు కనబడింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు యేసే దేవునితో ఉన్నాడు. యేసు హస్తమే సమస్తమూ చేసింది. భూమి ఆకాశాలలో దేవుని చేతి రాత చూడగలం. పాపం వచ్చి సృష్టినంతా పాడు చేసింది. అయినా అవ్యక్తంగా దేవుని రాత కనిపిస్తూనే ఉంది. క్రీస్తునందు దేవుడే మనకు అగుపించాడు. దేవుడు కనబడని లోకానికి యేసుక్రీస్తుగా కనిపించి చీకటిని పటాపంచలు చేశాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసు దేవుని అవతారమై మన మధ్యకు వచ్చాడు. గత కాలంలో సంకేతాల ద్వారా తన రాకడను ప్రచురం చేశాడు. మండుతున్న పొదలో మోషేకు కనిపించాడు. ఇశ్రాయేలును పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించినవాడు యేసే.